దేశానికి తీవ్ర నష్టం జరుగుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిగ్ను భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడం మాత్రం ఆపడం లేదు. ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది మహమ్మద్ మయిగ్ను ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు మొత్తం పూర్తిగా మారిపోయాయి. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే భారత్పై విషం కక్కడం ప్రారంభించింది. ప్రధాని మోదీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల్లో మానవతా సేవల్లో పాల్పంచుకుంటున్న భారత సైన్యాన్ని తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు మైగ్ను భారత్ వ్యతిరేకతతో చైనాకు దగ్గరవుతున్నారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత భారత్ని కాదని ముందుగా చైనాలో పర్యటించారు. ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఇటీవలి స్నేహం కారణంగా మాల్దీవులకు భారత్ హెలికాప్టర్, ఒక డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ ని విరాళంగా ఇచ్చింది. అయితే ఈ విమానాలను ఆపరేట్ చేసే సామర్థ్యం తన పైలట్లకు లేదని ఆ దేశ రక్షణ మంత్రి గసన్ మౌమౌన్ అంగీకరించారు. భారత్ సిబ్బందిలో చివరి బ్యాచ్ ఆ దేశాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విమానాలను నడిపేందుకు లైసెన్స్ పొందిన వ్యక్తులు ఎవరూ లేరని మౌమూన్ వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో విమానాలు నడిపేందుకు మాల్దీవుల సైనికులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభమైన ఆ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. భారత సైన్యంతో మాకు ఎలాంటి అవసరం లేదని, దేశం విడిచి వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మాల్దీవులో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.